హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఫ్రెండ్స్ వరల్డ్. నేను మీ హర్షిని. 1 ఆగస్ట్ 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్. సిజిఎల్, యూపీఎస్సీ, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్ లో క్విజ్ కూడా ఉంటుంది. వీడియో మిస్ అవ్వకండి, ఫుల్ గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. లడాక్ కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వం 23 వారసత్వ స్థానాలను రక్షిత స్మారక చిహ్నాలుగా ప్రకటించింది. ఈ స్మారక చిహ్నాలు లేహ్, షామ్, సుబ్రా, జన్స్కార్, కార్గిల్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. బౌద్ధ సంప్రదాయాలు, శిలాశాసనాలు, గుహలు, కోటలు, శిల్పాలు లడాక్ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి. ఈ నిర్ణయం లడాక్ పురావస్తు మరియు సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు బలాన్ని ఇస్తుంది. కాంపిటీటర్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం భారతదేశం గ్లోబల్ పోటీ సామర్థ్య ర్యాంకింగ్స్ లో 57వ స్థానానికి ఎదిగింది. 2010లో 82వ స్థానంలో ఉన్న భారత్ 2023లో 25 స్థానాలు మెరుగుపరుచుకుంది. జీఎస్టీ, ఐబీసీ, వాణిజ్య సౌలభ్య చర్యలు వంటి ప్రభుత్వ సంస్కరణలు ప్రధాన కారణమయ్యాయి. ఈ పురోగతి భారత ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక సంస్కరణల బలాన్ని చూపిస్తుంది. ఇన్స్పేస్ సంస్థ అంతరిక్ష వస్తువుల తిరిగి ప్రవేశానికి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు ప్రైవేట్ అంతరిక్ష సంస్థల భద్రత, బాధ్యత మరియు నియంత్రణను నిర్ధారించేందుకు రూపొందించబడ్డాయి. భారత సంస్థలు తిరిగి ప్రవేశానికి అనుమతి పొందాలి. ప్రమాదంలో 10,000 కంటే తక్కువగా ఉండాలి. ఈ చర్య భారత అంతరిక్ష రంగంలో భద్రత ప్రమాణాలు మరియు బాధ్యతను బలోపేతం చేస్తుంది. ఐఐటి గాంధీనగర్ మరియు భారత కృత్రిమ మేధస్సు పరిశోధన సంస్థ మధ్య ఏఐ పరిశోధనకు ఒప్పందం కుదిరింది. ఈ భాగస్వామ్యం ద్వారా సంయుక్త పరిశోధనలు, శిక్షణా కార్యక్రమాలు మరియు ఏఐ మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతుంది. ఫ్యాకల్టీ మార్పిడి, పిహెచ్డి పర్యవేక్షణ, ఇంటర్న్షిప్లు మరియు వర్క్షాప్లు నిర్వహించబడతాయి. ఈ ఒప్పందం భారతదేశంలో ఏఐ పరిశోధన, ప్రతిభ అభివృద్ధి మరియు ఆవిష్కరణలను బలోపేతం చేస్తుంది. ఎన్ఎస్డిసి మరియు ఏవిపిఎల్ ఇంటర్నేషనల్ కలిసి డ్రోన్ టెక్నాలజీ కోసం 350 అధునాతన నైపుణ్య కేంద్రాలను స్థాపించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ కేంద్రాలు డ్రోన్ పైలటింగ్, తయారీ, మరమ్మత్తు, జిఐఎస్, ఏఐ మరియు డేటా విశ్లేషణలో శిక్షణ అందిస్తాయి. మొదటి సంవత్సరంలో 75 కేంద్రాలు ప్రైవేటు విద్యాలయాలు మరియు ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమం స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను బలోపేతం చేస్తుంది. కండేరే మరియు హ్యురన్ ఇండియా సంయుక్తంగా విడుదల చేసిన ఉమెన్ లీడర్స్ లిస్ట్ 2026లో 117 మహిళా నాయకులు గుర్తింపు పొందారు. హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాదార్, హిందుస్థాన్ యూనిలీవర్ సీఈఓ ప్రియా నాయర్, సుధామూర్తి, అవని లేఖరా వంటి ప్రముఖులు అగ్రస్థానాల్లో నిలిచారు. ఈ జాబితాలో వ్యాపారం, స్టార్టప్లు, క్రీడలు, సాహిత్యం, ఫ్యాషన్, సామాజిక ప్రభావం వంటి 12 విభాగాలు ఉన్నాయి. మొత్తం 117 మహిళలు 39 లక్షల కోట్ల విలువలను ప్రాతినిధ్యం చేస్తూ భారత మహిళా శక్తిని ప్రతిపాదించారు. సౌదీ అరేబియా మరియు 13 దేశాలు కలిసి జూలై 2026లో మ్యారిటైమ్ డిఫెన్స్ అలయన్స్ ను ఏర్పాటు చేశాయి. ఈ కూటమి పశ్చిమ ఆసియా జలమార్గాల్లో నౌకల రక్షణ, వాణిజ్య భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యం. సౌదీ అరేబియా ప్రధాన స్థాపక దేశంగా శాశ్వత కార్యదర్శిత్వాన్ని నిర్వహిస్తుంది. ఈ కూటమిలో కువైట్, బహ్రెయిన్, ఖతర్, ఈజిప్ట్, జోర్డాన్, యెమెన్, నైజీరియా, సూడాన్, జిబౌటి, టర్కీ, పాకిస్తాన్, బంగ్లాదేశ్, సోమాలియా దేశాలు సభ్యులుగా ఉన్నాయి. జూలై 2026లో వెనిజులా ప్రభుత్వం రోమ్ స్టాట్యూట్ నుండి విడుదలై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు సభ్యత్వాన్ని ముగించింది. ఈ నిర్ణయం 1 సంవత్సరం తర్వాత అమల్లోకి వస్తుంది, కానీ ఐసీసీలో జరుగుతున్న విచారణలపై ప్రభావం ఉండదు. వెనిజులా 2002లో ఐసీసీలో చేరింది. ఇది మానవత్వానికి వ్యతిరేక నేరాలపై విచారణ చేస్తుంది. యుఎన్ మిషన్ ఈ నిర్ణయం బాధితులకు న్యాయం పొందే అవకాశాలను బలహీనపరుస్తుందని హెచ్చరించింది. జూలై 2026లో భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ బాసిల్ III వెల్లడింపుల నియమాల అమలును 2027 ఏప్రిల్ 1కి వాయిదా వేసింది. ఈ నిర్ణయం బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులకు సంబంధించిన సాంకేతిక సమస్యల కారణంగా తీసుకుంది. కొత్త సమయరేఖ ప్రకారం మొదటి త్రైమాసిక వెల్లడింపులు జూన్ 30, 2027న ప్రారంభమవుతాయి. వార్షిక వెల్లడింపులు 2028 మార్చ్ 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి అమల్లోకి వస్తాయి. జూలై 2026లో ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ భారత ప్రభుత్వానికి $1 బిలియన్ రుణంను ఆమోదించింది. ఈ రుణం నగర మౌలిక సదుపాయాలు, పాలన, ప్రజాసేవల మెరుగుదలకు ఉపయోగపడుతుంది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ను బలోపేతం చేసి నగర సంస్థల ఆర్థిక సామర్థ్యాన్ని పెంచుతుంది. మంత్రిత్వ శాఖకు సాంకేతిక సహాయం కోసం అదనంగా $3 మిలియన్ మంజూరు చేసింది. 30 జూలై 2026న భారత నౌకాదళం ఐఎన్ఎస్ నిపుణ్ అనే స్వదేశీ డైవింగ్ సపోర్ట్ వెజల్ ను స్వీకరించింది. ఈ నౌకను విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ నిర్మించింది. ఇది 75% స్వదేశీ భాగాలతో రూపొందించబడింది. నిపుణ్ అంటే సంస్కృతంలో నైపుణ్యం కలిగిన వాడు అని అర్థం. దీని ప్రత్యేకత లోతైన సముద్ర డైవింగ్ మరియు రక్షణ కార్యకలాపాలు. ఇది ఆత్మనిర్భర్ భారత్ లో మరో ముఖ్యమైన అడుగుగా నిలిచింది. క్విజ్. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ ని కమెంట్స్ లో చెప్పండి.
2nd August 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.